ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాను. చూడండి గంగమ్మ గుడి దగ్గరికి అనమాట. అక్కడైతే గౌరమ్మని అయితే పెట్టారు చూడండి. అక్కడి నుంచి రాముల వారి గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. నేనైతే ఇప్పుడు గంగమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదైతే గంగమ్మ గుడి చూడండి. ఈసారి అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను మా ఊరి గంగమ్మ గుడి అనేసి అయితే. ఇప్పుడైతే గౌరమ్మను గంగమ్మను అయితే దర్శనం చేసుకొని అయితే రాముల స్వామి గుడి దగ్గరికి అయితే బయలుదేరాను. చూడండి ఇప్పుడైతే వచ్చేసాను. పిల్లలందరూ అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని అయితే రెడీ చేస్తూ ఉన్నారు చూడండి. అప్పుడప్పుడు కంప్లీట్ చేస్తూ ఉన్నారు కొద్ది కొద్దిగా అయితే. మొత్తం అయిపోయిన తర్వాత అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను చూడండి. పిల్లలైతే కొద్దిసేపు అలా డ్యాన్స్లో ఇవి వేసుకుంటూ ఉన్నారు. అంతలోపల అయితే పటాకులు అయితే కాలుస్తున్నారు చూడండి. అయిపోయింది, పటాకులు అయితే కాలుస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోటోలు అన్నీ తీసుకుని వేసాను. ఇక్కడైతే అమ్మవారు మొత్తం కంప్లీట్ చేసేసారనమాట. కోలాటం అయితే వేస్తున్నారు స్టార్ట్ చేసి. నేనైతే వేయలేదు అక్కడ చూడండి. కొన్ని టెడ్డీబేర్ బొమ్మలు అయితే వచ్చాయి. వాటిలతో కూడా అయితే డ్యాన్సులు వేశారు పిల్లలు కూడా. వేస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే. ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే కొంతమంది పిల్లలు అయితే డ్యాన్సులు అయితే వేశారు చూడండి. ఇక్కడైతే డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత అయితే గౌరమ్మని అయితే తడుతూ ఉన్నారు.